హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి. అయితే దాంతోపాటు చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి కానిస్టేబుల్ సంబంధించి. ఆ రెండు సందేహాలు కూడా నేను తీర్చాలనుకున్నాను. అయితే ఇక్కడ ఈ పశ్చిమ గోదావరి జిల్లా కట్ ఆఫ్కి ముందు ఒక 2-3 స్టాటిస్టిక్స్ ఉన్నాయి, చూడండి. అవేంటి అంటే మొత్తం క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అని అంటే 1975 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. అందులో 1756 మంది పురుషులు క్వాలిఫై అయ్యారు, 219 మంది మహిళలు క్వాలిఫై అయ్యారు. పురుషుల్లో 1:13 కాంపిటీషన్ ఉంది, మహిళల్లో జస్ట్ 1:3 మాత్రమే కాంపిటీషన్ ఉంది. సో కోస్తా జిల్లాల్లో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కొంచెం కట్ ఆఫ్ తక్కువగా ఉండబోతుంది అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే అక్కడ కొంచెం కాంపిటీషన్ తక్కువ అనుకోవచ్చు. అయితే ఈ వెస్ట్ గోదావరి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్టయితే ఓసీ మేల్ 123 అబవ్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి సేఫ్ స్కోర్. ఫీమేల్కి ఓసీ ఫీమేల్ 101 సేఫ్ స్కోర్. అలాగే ఈడబ్ల్యూఎస్ 100 నుంచి 110 మార్క్స్ వస్తే సేఫ్. 80 to 90 మార్క్స్ ఫీమేల్కి అయితే సేఫ్ స్కోర్. నెక్స్ట్ బీసీఏ 118 మార్కులు వస్తే సేఫ్ 118. అదే లేడీస్కి అయితే ఫీమేల్కి 96 మార్క్స్. బీసీబీ 116 మార్క్స్, ఫీమేల్కి 94 మార్క్స్. బీసీసీకి 90 to 100 వస్తే చాలు, ఫీమేల్కి పోస్టులు లేవు. బీసీడీకి కొంచెం కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువ అండి, 118 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్, 96 మార్క్స్ ఫీమేల్కి. అలాగే బీసీఈకి 105, ఫీమేల్కి 90 మార్క్స్. ఎస్సీకి ఇక్కడ కొన్ని వేరియేషన్ ఉందండి, కొంచెం బాగా వేరియేషన్. ఒక ప్రముఖ ఇన్స్టిట్యూషను జస్ట్ 93 మార్క్స్ చెప్పారు ఎస్సీ మేల్. అప్పుడు ఫీమేల్కి ఎంత ఉండాలి, ఇంకా చాలా తగ్గాలి కదా. సో మా ప్రిడిక్షను, మా సర్వే ప్రకారం ఎస్సీకి 102 మార్క్స్ చాలా సేఫ్ స్కోర్. వెన్ కంపేర్ టు ప్రకాశం జిల్లా తీసుకుంటే ప్రకాశం జిల్లా 121 కట్ ఆఫ్ చెప్పాము, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఫీమేల్కి 85 to 90 వస్తే జాబ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్టీకి 99 మార్క్స్, ఫీమేల్కి 85 మార్క్స్. సో ఈ విధంగా ఉన్నాయని కట్ ఆఫ్లు. అదే ఇంకా హోమ్ గార్డుల గురించి అయితే చెప్పనవసరం లేదు. వాళ్ళ క్యాస్ట్లో కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్కి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా పోస్టులు ఉన్నట్టే. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 100 మార్క్స్, ఎంఎస్పికి 110 మార్క్స్, సిపిపికి 115 మార్క్స్, ఎన్సిసికి 114 మార్క్స్. ఇవి అంటే వెస్ట్ గోదావరి కట్ ఆఫ్. అలాగే రిమైనింగ్ ఏంటి అని అంటే సార్ 1:2లో తీస్తారా అని అడుగుతున్నారు, లేదా 1:1.2లో తీస్తారా అని అడుగుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా అలా తీయలేదు కానిస్టేబుల్కి సంబంధించి, ఇప్పుడు కూడా తీస్తారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా 1:1 తీస్తారు, ఫైనల్గా ఇచ్చేస్తారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నిన్న ఓపెన్కి సంబంధించి లోకల్కి సంబంధించి కట్ ఆఫ్ అది చేయడం జరిగింది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఓపెన్ అంటే ఏంది, లోకల్ అంటే ఏంది. లోకల్ అంటే ఆ జిల్లా వాసులకి, ఓపెన్ అంటే ఏ జిల్లా వాళ్ళైనా పోటీ పడవచ్చు. కాకపోతే అక్కడ లోకల్ ఓపెన్లో కంటే కూడా ఓపెన్లో ఉన్న ఓపెన్ వాళ్ళకి కొంచెం 1-2 మార్కులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఓపెన్లో ఉన్న 20% పోస్టులకి క్యాస్ట్లు అనేవి వర్తించవు. ఓపెన్ అన్న తర్వాత అందరికీ ఓపెనే. అలాగే మనం ఇప్పుడు ప్రక్క రాష్ట్రంలో కూడా ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు మన రాష్ట్రంలో 80% పోస్టులకే మన రాష్ట్రం వాళ్ళకి, పక్క రాష్ట్రాలలో కూడా 20% ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేస్తారని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు తెలంగాణలో ఓపెన్లో కొట్టి జాబులు సంపాదించారు, 136, 137 అట్లా తెచ్చుకొని. అట్లాగే ఓపెన్ పోస్టులు అలా ఉంటాయి కాబట్టి క్యాస్ట్లు అనేది వర్తించవు.
అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.